అన్న టాక్సిక్ గ్లిమ్స్ చూసినా పీజులు అన్న నాకైతే. ఎందుకంటే యాక్చువల్ నేను అసలు ఆ స్వింగులు ఆ కార్ ఏందో కానీ ఆ కార్లో ఉన్న సీను యూట్యూబ్ ఓపెన్ చేసి గూగుల్లో కొడితే టాక్సీ అని కొడితే ఒక లేడీ డైరెక్టర్ నా పీజు అమ్మ తెలంగాణ వస్తే డైరెక్టర్ అంతా చచ్చిపోతారన్నా. చాలా బాగుందన్న. అసలు నిజంగా ఒక లేడీ టైగర్ అనేది ఆ సినిమా అట్లా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. అందులో ఇప్పుడు డైరెక్టర్లే కానీ ముగ్గురు డైరెక్టర్లు కలిపి ఇద్దరు హీరోలు చేస్తున్నారు. అలాంటిది ఒక లేడీ టైగర్ అలా చేస్తుందంటే నిజంగా చెప్తున్నా ఆ హీరో మాత్రం నిజంగా చాలా అది కంపల్సరీ ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా కంపల్సరీ హిట్ చేస్తారు. ఎందుకంటే ఒక లేడీ టైగర్ కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. నిజంగా ఫైటింగ్ కానీ ఇంకా అసలు సినిమా చూడాలని ఆతృత ఇప్పుడే పడుతుంది. ఎందుకంటే ఒక లేడీ టైగర్ అంత కష్టపడుతుందంటే అంత ఫైటింగ్ ఎట్లా ఉంటుందన్న. కానీ ఎప్పుడైనా సరే ఇప్పుడు నేర్చుకుంటారా బాయ్, ఎప్పుడైనా డైరెక్టర్లను బట్టి కాదు రా బాయ్. ఒక లేడీ టైగర్ అంత కష్టపడి చేస్తుందంటే ఆమెకే సపోర్ట్ చేయాలి. ఫస్ట్ సిగ్గుపడాలన్న, ముఖ్యంగా డైరెక్టర్లు అందరూ సిగ్గుపడాలి. ఒక లేడీ డైరెక్టర్ ఒక చరిత్ర అనేది మళ్ళీ సృష్టించబోతుంది. తెలుగు డైరెక్టర్లు ఆమెను చూసైనా నేర్చుకోవాలి అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. కార్లో సీన్ కాదన్నా, ఓకేనా? నీకు ఒకటి చెబుతున్నా ఏనంటన్నా, మనం ఇప్పుడున్న సొసైటీలో నేర్చుకోవాల్సింది ఏంది అనుకున్నా తుపాకీలు బాంబులు, ఓకేనా? ఒక పొలిటికల్ అనేది కనపడతలా, ఓకేనా? ఇప్పుడు యూపీని మొత్తం అయిపోయింది. ఇప్పుడు వీపులు అంతా ఇస్త్రీలు పట్టుకుంటున్నారు. అట్లాంటి టైంలో ఈ బాంబులు ఇవన్నీ ఉంటాయి చూసావా? ఒక లుక్ అనేది రావాలన్నా, ఎంట్రీ ఉండిద్ది చూసావా? ఆ ఎంట్రీకి ఒక అదుర్స్ ఉండాలి. మన వాళ్ళందరూ ఏది మొసళ్ళు పాములు పట్టుకుంటున్నారన్న, ఏమైంది చెప్పన్న? మొసళ్ళు పాములు రాజసభను కాదన్న, మొసళ్ళు పాములతో ఆడుకుంటే ఇంకా చిన్నపిల్లలు అనుకుంటారన్న. మరి కేజీఎఫ్ వచ్చి చాలా అవుతుంది, ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అదే ఇష్యూ మరి టాక్సిక్ సినిమాతో రావడం ఎలా చూస్తారు? అదే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమా చూస్తే ఒకలాగే ఇంకే సినిమా చూస్తే ఇంక ఏ రేంజ్లో ఉంటుందో అర్థమైపోతుంది. ఒక లేడీ టైగర్ అనేది ముందుకు వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కెమెరాల ముందు తీయడం అనేది చాలా గొప్ప విషయము. ఇంకా ఆ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కంపల్సరీ ఆ లేడీ టైగర్ ముందు నేను ముందే హ్యాట్సప్ చెప్తున్నా. యాస్ పక్కా సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే ఆ హీరోని ఎంత ఘనంగా సినిమా తీసాడో అర్థం చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు సపోర్ట్ ఇంకా లేడీ డైరెక్టర్ అంటే మామూలు విషయం, కానీ సినిమా మాత్రం వేరే లెవెల్లో అర్థమైపోతుంది. అది మేడం అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి యశ్ ఒక లేడీకి అంటే లేడీ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం ఎలా చూడొచ్చు అంటారు? ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా ఫస్ట్ ఆ హీరోకి నిజంగా ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్న. ఎందుకంటే ఆ లేడీ టైక్ మీద అంత హోప్స్ పెట్టుకుంటే తప్ప అంత ఛాన్స్ ఇవ్వరు. అలాంటిది అంత ఇచ్చాడంటే నిజంగా ఆమె నమ్మకాన్ని కంపల్సరీ నిలబెడతాని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఇట్లాంటి కంటెంట్ సాధ్యం సద్యం రెడ్డి వంక తీస్తాడు, కానీ ఒక లేడీ అయినంత కంటెంట్ తీయడం ఎలా చూస్తారు? అదే అన్న, ఆమెనే ఎంకరేజ్ చేస్తున్నా ఫస్ట్ నేను. లేడీ సందీప్ రెడ్డి వంగ నిజంగా ఆమెకు మాత్రం సూపర్ అక్క. ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా మాత్రం హిట్ చేసే బాధ్యత మా యూత్ది. మించిపోయాడు అన్న, కంపల్సరిగా వాళ్ళిద్దరిని మించిపోయాడు. మంచి పోయింది కూడా. చరిత్ర అనేది సృష్టించబోతుంది. ఆడవాళ్ళ రాజ్యం రాబోతుంది. మనం రీసెంట్గా ఆడవాళ్ళ గురించి అనుకుంటున్నాం కానీ ఈ ఆడ డైరెక్టర్ని చూసైనా ఇంకా చాలా మంది రావాలి, చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి. మన తెలుగులో కూడా చాలా మంది ఉన్నారంట, వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ బాధ అయితే ఈ రోజు కలిగిందన్న. దాటిద్దన్న, కేజీఎఫ్ గానే దాటిపోయింది నీకు, ఓకేనా? తెలుగు సినీ వస్తున్నందుకు చాలా మంది ఫ్యాన్స్ కానీ సంక్రాంతికి హ్యాపీనెస్ అనేది ఒకటి కలిగిద్దాను. చూడలేదన్న నేను ఆ ఎంట్రీలు కానీ ఆ గ్లబ్స్ కానీ, అబ్బా మోగినాయి అన్న. టపాకాయలు మోతకు ముందు ఒకటి ఉంది, బా అదన్నా టపాకాయలు మోవటానికి కూడా ఒక సీన్ కావాలి అని ఒక సీన్ చూపించాడు. సూపర్ అనిపించింది నాకైతే. అసలు ఆ కార్లో ఉన్న సీను 2 కాళ్ళు లేపి చేసే విధానం అయితే అన్న, ఇగో తెలంగాణలో వస్తే ఇక మూసి మహిళా సంఘాలందరూ డైరెక్ట్ సినిమాని బ్యాన్ చేయమని చెప్తారన్న. అట్లుంటుంది. ఆయన మించి సందీప్ రెడ్డి వంగ, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, ఈ చూసిన చిన్న ఇప్పుడు దానికి మించినట్టుందన్న. పీజీలు అట్లుంది.